గుజరాత్తో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పోన్జీ కుంభకోణం సెగ క్రికెటర్లను కూడా తాకింది. బ్యాంకుల కంటే అధిక వడ్డీ ఇస్తామని ప్రజలను మోసం చేసి 6,000 కోట్లను సేకరించిన బీజెడ్ గ్రూప్ సీఈఓ భూపేంద్ర సింగ్ ఝులాను ఇప్పటికే గుజరాత్ సిఐడి అరెస్ట్ చేశారు. గుజరాత్ టైటన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్తో పాటు సాయి సుదర్శన్, రాహుల్ తెవాతియా, మోహిత్ శర్మ వంటి పలువురు ఇందులో పెట్టుబడి పెట్టినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. బీజెడ్ గ్రూప్ కు చెందిన 450 కోట్లకు సంబంధించి లావాదేవీలపై సిఐడి ఆరా తీస్తోంది. అందులో భాగంగా గుజరాత్ క్రికెటర్లకు సమన్లు జారీ చేయనుంది. వారి నుంచి వివరాలు సేకరించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకోనుంది. ఓ నివేదికలో చెప్పిన దాని ప్రకారం గిల్ 1.95 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు పేర్కొంది. అతడు కాకుండా మిగతా క్రికెటర్లు తక్కువ మొత్తాల్లో ఇన్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శుభ్మన్ గిల్ ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. అది ముగిసి భారత్కి వచ్చాక గిల్ కు సమన్లు జారీ చేసి విచారణ చేపట్టే అవకాశం ఉంది. తమ సంస్థ ద్వారా బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ రేటు ఇస్తామని గుజరాత్లో ప్రజలను భూపేంద్ర సింగ్ నమ్మించారు. కొద్ది కాలం తర్వాత సంస్థ పనితీరుపై అనుమానం రావడంతో ఈ విషయంపై 3 నెలల క్రితం కొందరు వ్యక్తులు సిఐడి అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఇప్పటి వరకు సంస్థకు చెందిన 10 మందికి పైగా ఏజెంట్లను అధికారులు అరెస్ట్ చేశారు. ఫైనాన్షియల్ సర్వీస్ సంస్థకు చెందిన గాంధీనగర్, అరావలి, సబర్కాంత, మోహసేన, వడోదరలోని కార్యాలయాలపై దర్యాప్తు సంస్థ అధికారులు ఇప్పటికే దాడులు చేశారు. ప్రజల డబ్బుతో నిందితుడు విలాసవంతమైన కార్లు, భవనాలు కొనుగోలు చేసినట్లు, వివిధ విద్యా సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్లు అధికారులు గుర్తించారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.